ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 14వ వాక్యం. గత కొద్ది రోజులుగా చదువుకుంటున్నటువంటి ఈ మూల వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 14వ వాక్యం. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేరుతునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయ జీవితం అంటే అది ఏదో ఆషామాషిగా ఉన్నటువంటిది కాదు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనం చదువుకున్నాం. మీరు బ్రతుకున్నట్లుగా నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మల్ని నివసింపజేస్తాను. అప్పుడు నేను ఎవరినో, నా స్థానం ఏంటో, నా స్థితి ఏంటో మీరు తెలుసుకుంటారు అని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది. మనము ఆయన దేశములో మనం బ్రతకాలనేది దేవుని కోరిక. ఆయన దేశములో మనం బ్రతకాలి. ఆయనతో కూడా ఉన్నటువంటి ఆ అనుభవాలలో మనం ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఆయన రాజ్యములో, ఆయన దేశములో ఆయనతో కూడా మనం ఉండేదాని కొరకు దేవుడు ఆయన ఆత్మను మనకు అనుగ్రహిస్తున్నాడు. నా ఆత్మను మీలో ఉంచుతాను, అప్పుడు మీ దేశములో మిమ్మల్ని నివసింపజేస్తాను. మీ దేశము, మన దేశము అంటే పరలోకం. యేసు ప్రభు చెప్పిన మాట, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, ఎన్నో ఉన్నాయి. నేను మరలా వచ్చి నాతో మీరు ఉండేటట్లుగా మిమ్మల్ని నా దగ్గరికి తీసుకొని పోతాను. అదే మన దేశం. అక్కడ ఉండాలి అంటే ముందుగానే ఆయన ఆత్మతో దేవుడు మనల్ని నింపుతున్నాడు. కారణం, ఆయన రాజ్యములో, ఆయన దేశములో మనం ఎట్లా బ్రతకాలి, దేవుని ఆత్మ ద్వారా ఈ లోకంలో మనం బ్రతికేదానికి, దేవుని వెంబడించేదానికి ఆయన మనకో కృపనిచ్చి ఇలాంటి ఒక అనుభవాన్ని ఆయన నేర్పుతున్నాడు. సరే, ఎందుకని దేవుడు ఆయన ఆత్మను అనుగ్రహించి మనలో ఉంచుతున్నాడు, ఆయన దేశంలో మనల్ని నివసింపజేయాలని చెప్తున్నాడు అని చూస్తే, అదే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వాక్యంలో ఒక మాట రాస్తుంది. యెహెజ్కేలు 36:27. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మల్ని చేసేదను. అంతే. నా ఆత్మను మీలో ఉంచి నా కట్టడలు అనుసరించే వారిగా, నా విధులను గైకొనే వాళ్ళుగా నేను మిమ్మల్ని చేస్తా. నా ఆత్మను మీలో ఉంచి నా కట్టడలు మీరు గైకొనేటట్టు చేస్తా. నా విధులను మీరు అనుసరించాలి. అంటే దేవుని వాక్యాన్ని వినాలన్నా, వెంబడించాలన్నా, దేవుడితో ఉండాలి అన్నా ఆయన ఆత్మ మనకు కావాలి. దేవుని ఆత్మను కలిగి మనం ఉండకపోతే, దేవుని ఆత్మను మనం కలిగి ఉండకపోతే ఆయన రాజ్యములో ఆయనతో కూడా ఎట్లా ఉండాలో మనం తెలుసుకోలేము. అందుకని లేఖనం అంటుంది, నా ఆత్మను మీలో ఉంచుతాను, అప్పుడు మీరు నా కట్టడలు తెలుసుకుంటారు, నా విధులను గైకొంటారు, నాతో ఎట్లా ఉండాలో మీరు గ్రహించుకుంటారు. ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటారు. నేర్చుకోవాలి అంటే ఏమవ్వాలి? నా ఆత్మను మీలో ఉంచాలి. దేవుడే ఆత్మస్వరూపిగా ఆయన మన మధ్యకు వచ్చి మనిషి హృదయంలో నివాసం ఉండాలని కోరుకుంటున్నాడు. అది దేవుని యొక్క గొప్పదనం, ఆయన గొప్ప మనస్సు. ఒక స్థానంలో ఉన్న వాళ్ళు ఏమీ లేని వాళ్ళతో ఉండాలని, కలిసి ఉండాలని కోరుకోరు. వాళ్ళకంటే పెద్దవాళ్ళతో ఉండాలని కోరుకుంటారు. కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఏమీ లేని మంటివారమైన పురుగు వంటి మనతో ఆయన ఉండి
మనలను ఆయనకు సమానమైన వారుగా చేసి ఆయనతో ఆయన రాజ్యంలో యుగాయుగాలు మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనిషి యొక్క ఆలోచనకు దైవ ఆలోచనకు ఉన్న తేడా ఎంతో, అది ఎంతదో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సరే, వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, నా కట్టడలు అనుసరించే వారిగా, నా విధులను గైకొనే వాళ్ళుగా నేను మిమ్మల్ని చేస్తానని చెప్పి వాక్యం అంటుంది. అంటే దేవుని ఆత్మ లేకపోతే ఏం జరుగుతుంది? కట్టడ గైకొనలేం. ఆయన విధులను అనుసరించి నడుచుకోలేం. దేవుని కట్టడలు, ఆయన వాక్యాన్ని, ఆయన పద్ధతుల్ని, ఆయన మార్గాల్లో మనము నడిచేటట్లుగా లోబడలేం. లోబడే మనసు కావాలంటే దేవుని ఆత్మ మనలో నివాసం ఉండాలి. దేవుడే ఆత్మస్వరూపిగా ఆయన మన మధ్యలోకి, మన హృదయంలోకి రావాలి. అప్పుడు హృదయంలో ఒక మార్పు జరగాలి. ఆ హృదయము దేవుణ్ణి వెంబడించడానికి తగినట్లుగా ఒక నూతనమైన అనుభవాన్ని అప్పుడే సంపాదించుకుంటుంది. కాబట్టి మనలో దేవుని ఆత్మ లేకపోతే హృదయము కట్టడ గైకొనదు, ఆయన విధులను అనుసరింపనివ్వదు. మనసు దాన్ని కోరుకున్నట్లుగా ఇష్టానుసారంగా బ్రతికే అనుభవాన్ని నేర్పుతుంది. ఎందుకని అంటే హృదయము కఠినంగా మారిపోతుంది. హృదయం కఠినమైపోతుంది. దేవుని ఆత్మ లేకపోతే కఠినమైపోతుంది. ఇప్పుడు నేల ఉంది, భూమి, పొలాలు ఉన్నాయి. ఈ పొలాలు వర్షం లేకపోతే అవి దున్ని పండుతాయా? పండవు. ఇప్పుడు ఎంత బురద మట్టి ఉంటుందో ఆ బురద మట్టి అంతా ఎండిపోతే ఏమవుతుంది? గట్టి పడిపోతుంది. రాయి గడ్డలాగా, రాళ్ళుగా, గడ్డలుగా అయిపోతాయి. అది మెత్తగా మృదువుగా ఉండేది మట్టి నీళ్ళలో తడిస్తే అది ఎండిపోయిందంటే ఏమవుతుంది? గట్టిగా కఠినంగా మారిపోతుంది. ఎందుకు హృదయాలు, మనుషులు, కుటుంబాలు కఠినంగా మారిపోతున్నాయంటే ఆత్మ అభిషేకం అనే వర్షము కురవక. అందుకని పరిశుద్ధాత్మను వర్షముగా పోల్చి వాక్యం మాట్లాడుతుంది. ఎప్పుడైతే ఈ వర్షం కురుస్తుందో ఏమవుతుంది? ఈ రాళ్ళుగా ఉన్నటువంటి మట్టి మెత్తనిదయ్యి అది మృదువుగా మారిపోతుంది, కఠినత్వాన్ని పోగొట్టుకుంటుంది. ఆ కఠినమైన స్వభావం పోవాలన్నా, మృదువైనటువంటి మనసు రావాలి అన్నా ఏం జరగాలి? ఆత్మాభిషేకము అనే వర్షము కురవాలి. ఈ వర్షము లేకపోతే, పరిశుద్ధాత్మ వర్షం అభిషేకము లేకపోతే హృదయాలు కఠినమైపోతాయి. అందుకని హృదయ కాఠిన్యం దేవుని వెంబడించమని చెప్తుందా? వెంబడించమని చెప్పదు. నీకు నచ్చినట్టుగా, నువ్వు కోరుకున్నట్లుగా, అవును రాలేదు, ఏమి నేను రాను, ఏం చేస్తావు? నేను ఇంతే, నేను ఇట్లా ఉంటా, ఇంకా చేస్తా, ఇంకా నా ఇష్టం తిరుగుతా, ఏం చేస్తావు? రకరకాలుగా ఏం జరుగుతుంది అంటే హృదయాన్ని, ఆ హృదయ కఠినత్వం అనేది ఆ వ్యక్తిని ఎన్నో రకాలుగా తిప్పి ఎక్కడికో అది తీసుకువెళ్ళకూడనటువంటి ఒక అనుభవానికి, స్థితికి, స్థానానికి అది తీసుకెళ్ళిపోతుంది. అందుకని మనం నష్టపోకుండా ఉండాలని దేవుడు కోరుకొని ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహిస్తున్నాడు. నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తా. నా ఆత్మను మీలో ఉంచుతాను. అప్పుడు నా కట్టడలు గైకొంటారు, నా విధులను అనుసరిస్తారు. నేను చెప్పిన ప్రతి మాట వినే మనస్సు అనేది మీకు కలుగుతుంది. అందుకని నా కట్టడలు, నా విధులను మీరు గైకొనండి అని చెప్పి దానికి ఒక మాట చెప్పి వదిలేయకుండా ఆత్మను దేవుడు ఇస్తున్నాడు. కనిపెట్టి ప్రార్థన చేసి ఎవరైతే దేవుని ఆత్మ నింపుదలతో బ్రతుకుతారో, లోకంలో దేవుని వెంబడిస్తారో, వారి హృదయాలలో ఉండే విధానం వేరు, దేవుని నివాసం ఉండే అనుభవాలు వేరు. కాబట్టి దాన్ని ఎవరైతే సంపాదించుకోక చూస్తారో వాళ్ళు దేవుడితో ఉంటారు. లేదు అనుకుంటే పరిస్థితులన్నీ కూడా వేరుగా మారిపోతాయి. అందుకని దేవుని వాక్యాన్ని గమనిస్తే హృదయంలో దేవుని ఆత్మ లేకపోతే హృదయం ఏమవుతుంది? కఠినంగా మారిపోతుంది. కఠినత్వం అనేది హృదయాన్ని ఏం చేస్తుంది? విడిచిపెట్టి కఠినత్వము, హృదయం కఠినంగా మారిపోతే కఠినత్వం అనేది హృదయాన్ని పాపం వైపు తీసుకెళ్ళిపోతుంది. కఠినత్వాన్ని కోరుకుంటుంది, పాపం వైపు తీసుకెళ్తుంది. ఎటు వెళ్తున్నా, ఏం చేస్తున్నా పాపం వైపుగా నడిపించి, పాపం వైపుగా తీసుకెళ్ళి
వద్దన్నదే, చేయకూడదన్నదే, మాట్లాడకూడదన్నదే, ఏది వద్దని వాక్యం అంటుందో దేవునికి వ్యతిరేకంగా ఇవి తినొద్దు అన్నాడా, అదే తినిపించాడు సాతాను. ఆ మాట విన్నారా? హృదయం ఏమైపోయింది? కఠినత్వం. ఏమైంది? కఠిన హృదయము దేవుడికి దూరం అయిపోయింది. లేనిపోని శాపాన్ని సంపాదించుకున్నారు. అంటే కఠినత్వం రావాలి అంటే ఏదో కష్టపడక్కర్లా, దేవుడికి దూరం అయిపోతే చాలు, దేవుడి సన్నిధిని విడిచిపెడితే చాలు. దేవుడితో ఉండే అనుబంధాన్ని పెద్దగా విలువ ఇవ్వనిదానిగా చూస్తే చాలు. హృదయం ఎంత కఠినం కావాలంటే అంత కఠినం అయిపోతుంది. హృదయం కఠినం అయిపోయిన తర్వాత అది మరలా తిరిగి నూతనం అవ్వాలంటే చాలా కష్టం. వాక్యం అంటున్న మాట, హృదయం నా ఆత్మను మీ హృదయంలో ఉంచుతాను, అప్పుడు నా కట్టడలు మీరు గైకొంటారు, నా విధులన్నిటినీ మీరు అనుసరిస్తారు. అంటే దేవుని ఆత్మ ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా మనసు మార్చి నూతన పరిచి దేవుని వైపుగా తిప్పుతుంది. దేవుని వైపుగా తిప్పుతుంది. దేవుని వైపుగా తిప్పాలి అంటే దేవుని ఆత్మ రావాలి. ఈ ఆత్మానుసారమైన అనుభవం అనేది ఎప్పుడైతే మనిషిలో కలుగుతుందో ఆ వ్యక్తి దేవుని వెంబడించే మార్గంలో మాత్రమే నడుస్తాడు, లోకాన్ని వెంబడించడు. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించును గాక. వాక్యాన్ని బట్టి చూస్తే మరొక మాట చూద్దామా? యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వాక్యం. యెహెజ్కేలు 11:19. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టించును. హల్లెలూయా. ఇక్కడ వాక్యం అంటున్న మాట ఏమిటంటే, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెను కలగజేస్తాను, వారి యందు నూతన ఆత్మ పుట్టిస్తాను. హృదయంలో దేవుని ఆత్మ లేకపోతే హృదయము దేవుని వాక్యానికి లోబడదు, వాక్యాన్ని అనుసరించి నడుచుకోదు. వాక్యం ఒకటి చెప్తే వాక్యానికి వ్యతిరేకంగా హృదయం ప్రవర్తిస్తుంది. మరి ఆదివారం వస్తున్నారు కదా, వింటున్నారు కదా, ఏమైపోయాయి? ఎన్ని విన్నా, ఎన్ని తెలిసినా, ఎంత వాక్యం తెలుసుకున్నా హృదయంలో దేవుని ఆత్మ లేకపోతే ఆ హృదయము భయంకరమైనటువంటి భ్రష్టత్వానికి దారితీస్తుంది. అది రాకూడని నష్టానికి తీసుకొస్తుంది, ఘోరమైన పరిస్థితికి తీసుకెళ్ళిపోతుంది. అందుకని నా ఆత్మని మీలో ఉంచుతాను, అప్పుడు మీ హృదయమో వాక్యానికి లోబడుతుంది అని చెప్పాడు. ఇక్కడ చదువుకున్న మాట ఏమిటంటే, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనేటట్లుగా నేను వారి శరీరంలో నుండి రాతి హృదయాన్ని తీసివేస్తా. అంటే దేవుని ఆత్మ లేకపోతే హృదయంలో ఏం జరుగుతుంది? వాక్యానికి లోబడిన అంతరంగం కలుగుతుంది. ఎందుకని వాక్యానికి లోబడదు? ఎందుకని వాక్యం విననివ్వదు? కారణం ఏమిటి అని చూస్తే హృదయం రాతి హృదయంగా మారిపోతుంది. ఎంత వాక్యం వినేది వాక్యమే, పాడేది పాటలే, చదివేది వాక్యమే, కానీ ఎందుకని ఒక మార్పు లేదు? ఎందుకని ఒక నూతనమైన ప్రక్రియ లేదు? ఎందుకని ఒక దేవత్వపు లక్షణాలకు దగ్గరగా ఉండే మనసు లేకుండా పోతుంది? హృదయమో కఠినత్వం, రాతి హృదయం అని పిలుస్తుంది వాక్యం. దేవుడు రాతి హృదయం అని పిలిచాడంటే, రాతి గుండె అన్నాడంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఉండాలి. కొందరి హృదయాలకు స్పందన అనేది ఉండదు, చురుకుదనం అనేది ఉండదు. ఏవి విన్నా, ఎంత భయంకరమైనవి కళ్ళతో చూసినా హ్యాపీగా వస్తూనే ఉంటారో పోతూనే ఉంటారో, వాళ్ళ పనులు చూసుకుంటా ఉంటారు. ఇంత పరిస్థితి జరిగిందే, ఇటువంటి పరిస్థితి ఏమిటిదని ఎంత కష్టమైన దాన్ని బట్టి కూడా ఆలోచించరు. కారణం హృదయం కఠినం. రాయిని తీసుకెళ్ళి నీళ్ళలో నానబెడితే మెత్తగా అయిపోతుందా? కాదు, పొరపాటున కాదు. అందుకని వాక్యం అంటుంది, వారిలో నుండి నేను రాతి హృదయాన్ని తీసివేస్తా. అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి లోబడం వల్లని హృదయం ఏ హృదయం అని పిలుస్తుంది వాక్యమో? రాతి హృదయం. చెప్పండి, రాతి హృదయం. ఈ రాతి హృదయాన్ని ఉన్నంత కాలము నువ్వు దేవుని వాక్యాన్ని వినవు.
రాతి హృదయం నీలో ఉన్నంత కాలము పరుగు పరుగున ప్రభు దగ్గరికి రావు. అది రానివ్వదు. కఠినత్వం, ఆ పనులు, ఈ పనులు, ఇల్లు, భార్య, పిల్లలు, భర్త, అవి ఇవి ఎన్ని పనులైనా చేసుకొని ఇస్తుంది, కానీ ఏం చేస్తుంది? దేవుడి దగ్గరికి మాత్రము రానివ్వదు. అడిగితే ఈ కారణాలన్నీ చూపిస్తాడు. రాతి హృదయం అనుకున్నటువంటి స్వభావం, దాని లక్షణం అట్లాంటిది. అందుకని మీరు అట్లా ఉండి నష్టపోకుండా మీ శరీరంలో నుండి, మీ దేహంలో నుండి రాతి గుండెని తీసివేస్తాను, మీకు మాంసపు గుండెని ఇస్తాను. దేవునికి స్తోత్రం. రాతి గుండెను నేను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తానని చెప్తున్నాడు. మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టిస్తాడు. రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని వారికి ఇచ్చి వారికి ఏక మనసు ఇస్తా, ఏక మనసు కలుగజేస్తా, ఏక మనసుతో ఉంచుతా అని చెప్పి అంటున్నాడు. ఎవరితో ఏక మనసు? దేవుని ఆత్మతో. ఏక మనసు ఎవరితో? దేవుని ఆత్మతో. ఆత్మగా ఆయన హృదయంలోకి వచ్చి హృదయంలో ఉంటూ ఆయన ఏం చేస్తున్నాడు అని చూస్తే ఏక ఆత్మనిస్తాడు. మనము ఆయనతో, ఆయన మనతో ఏకమయ్యే ఒక మనసు, ఏక ఆత్మ. ఈ ఏకాత్మను అనుగ్రహిస్తాను. అప్పుడేం జరుగుతుంది? ఆ వ్యక్తి హృదయంలో కఠినత్వం అంతా తొలగిపోయి నూతన ఆత్మ పుడుతుంది. దేవునికి స్తోత్రం. కఠినత్వం అంతా తొలగిపోయి ఏం జరుగుతుంది? హృదయంలో నూతన ఆత్మ, నూతన మనసు కలిగిస్తుంది. నూతన ఆలోచనలు, ఆ మాటలు, ఆ పద్ధతులు, ఆ క్రియలు ఇష్టానుసారంగా ఇంతకు ముందు మానుకునే వాళ్ళం. మానుకోవాలనే మందిరాన్ని మానుకుంటారు. కారణాలు 100 చూపించవచ్చు. చూపించలేమా? ఎన్నైనా చూపించవచ్చు. కారణాలు వేరు. కారణాలతో మానుకుండేది వేరు, కావాలని మానుకుండేది వేరు. ఎందుకని? కారణము తప్పదన్నప్పుడు తప్పదు, లేదా మార్గాన్ని సరళం చేసుకోవచ్చు. కాదనుకున్నప్పుడు ఎన్ని కారణాలు కావాలంటే అన్ని కారణాలు వస్తాయి. దేవుడికి దూరం అయిపోయేదానికి ఎన్ని రకాలుగా 100 రకాలు వస్తాయి, 1000 రకాలు కూడా వస్తాయి. కారణము రాతి హృదయం. ఈ రాతి హృదయం అనేటువంటి దాన్ని ఎప్పుడూ పోగొట్టుకొని దేవుడితో మనం సహవాసం కలిగి బతుకుతామో అప్పుడు దేవుని ఆత్మ మనలోకి దిగొస్తాడు. ఆత్మతో ఏకమైతే ఏక ఆత్మ కలుగుతుంది. అప్పుడు నూతన ఆత్మగా మన ఆత్మను దేవుడు నూతన పరుస్తాడు. అప్పుడు మన ఆలోచనలు, మన మనస్సు, సమస్తము, మాటలు అన్నీ కూడా నూతనంగా మారుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నూతనంగా మారుతాయి. నూతనమైనటువంటి ఆ అనుభవం అనేది మన బ్రతుకుల్ని ఏం చేస్తుంది అంటే ఒక కొత్త అనుభవంలోకి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి హృదయము కఠినమైపోతుంది. హృదయం ఎప్పుడు కఠినమైపోతుంది? ఒక మనిషి హృదయము, ఒక విశ్వాస హృదయము, లోకంలో ఉన్నాము, దేవుడిని తెలుసుకున్నాం, వచ్చాం. లోకంలో ఉన్నంత కాలము కఠినంగానే బతికాం. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మన జీవన విధానము, మన మాట విధానము, మన బ్రతుకు అంతా కూడా నడబడి మారి నూతనమై, నూతన ఆలోచన, నూతన స్వభావం అని ఇప్పటిదాకా చదువుకున్నాం. ఇటువంటి స్వభావంలో కఠినత్వం అనేది ఎందుకు పుడుతుంది? ఎప్పుడు ఒక వ్యక్తి హృదయము కఠినమవుతుంది? చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యం. హెబ్రీ 3:14. పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎటువంటి మాట రాసిందండి? ఈయన అంటున్నాడు, హృదయము రాతి గుండెని తీసేస్తా, మాంసపు గుండెని ఇస్తా. రాతి గుండె ఎట్లా ఉంటుంది? కష్టంగా, కఠినంగా ఉంటుంది, మెత్తగా ఉండదు. మెత్తని మనసు అది మృదువైనది, లోబడే గుణం కలిగింది. మెత్తని మనస్సు. రాతి హృదయం తీసి మెత్తని హృదయాన్ని మీకు ఇస్తానని వాక్యం అంటుంది. ఇప్పుడు హృదయము కఠినమైపోతే ఏమవుతుంది? దేవుని వాక్యాన్ని వినదు, లోబడదు, అంగీకరించదు, తన ఇష్టానుసారంగా జీవిస్తుంది. అందుకని నా ఆత్మని మీలో ఉంచుతానని చెప్పాడు. అప్పుడు కట్టడలో గైకొంటారు. అటువంటి హృదయంలో మరలా హృదయము ఎందుకు కఠినమైపోతుంది అని చూస్తే ఇక్కడ హెబ్రీలో చదువుకున్న ఒక మాట ఏమిటంటే, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడే సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి.
పాపం వల్ల కలిగే భ్రమ. పాపం ఏం చేస్తుంది? భ్రమ కలిగిస్తుంది. ఈ భ్రమ చేత ఏమవుతుంది అంటే హృదయమో కఠినమైపోతుంది. హృదయం కఠినమైపోతుంది. హృదయాన్ని కఠినానికి కారణమో పాపం. పాపం వల్ల కలిగే భ్రమ. కాబట్టి మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో పాపము అనేటువంటి దానికి చోటు లేకుండా బతకటమే దేవునికి విధేయత కలిగి బ్రతకటం. ఇప్పుడు ఆదమవ్వలు ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో తినొద్దు అన్నారు, సైతాను గాడు తినండి అన్నాడు. తింటే దేవతల వలె ఉంటారు మీరు అని చెప్పాడు. దేవుడు అయిపోతా ఉన్నాడు. మనిషిని దేవుడికి దగ్గరగా తీసుకెళ్ళిపోయాడు. ఇక అప్పటి వరకు దేవుడు చెప్పిన మాట అనుసరించినటువంటి వాళ్ళు ఆ మాట ఎప్పుడైతే చెవినబడిందో హృదయమో అది కావాలని కోరుకుంది. ఏమైంది? కఠినమైపోయింది. దేవుని మాట కాక వేరొక మాట వినటమే పాపం. పాపం వల్ల కలిగింది భ్రమ. ఏంటా భ్రమ? నేను ఎంత గొప్పనైపోతానా, అంతగా మారిపోతానా, అంతగా దేవుడిలాగా అయిపోతానా? అయిపోతే బాగుండు కదా. మరి దేవుడు చెప్పలేదే. ఇప్పుడు వీళ్ళ దృష్టికి, హృదయం కఠినమైన వాళ్ళ దృష్టికి దయ్యం చెప్పిన మాట ఏమో మెత్తగా మృదువుగా ఉంది. దేవుడు చెప్పిన మాట, సేవకుని మాట, సంఘములో వినే మాట కఠినంగా రాయిలాగా. కొంతమంది వాక్యం వింటే చాలా నొచ్చుకుంటారు, కష్టపడతారు, చాలా ఇబ్బందుల పాలైపోతారు. ఎందుకని అంటే ఏదో వేరొక మాట హృదయంలో పెట్టుకొని వచ్చినప్పుడు ఆ హృదయం ఏమైంది? కఠినమైపోయింది. దాని ప్రభావం వల్ల కలిగేది ఏంటి అని చూస్తే దేవునికి లోబడని మనస్సు, లోబడని హృదయం, ఇది కలుగుతూ ఉంది. అందువల్ల పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడో కఠినపరచబడకుండానట్లుగా. పాపం ఒక వ్యక్తిని కఠినపరుస్తుంది. పాపానికి నెమ్మదిగా అలవాటు పడ్డారా? అవి ఇవి తినేదానికి, చూసేదానికి, తాగేదానికి, మాట్లాడేదానికి, ఎటుబడితే వెళ్ళేదానికి ఏమవుతుంది? నెమ్మదిగా నెమ్మదిగా 1-2 సార్లు హృదయం ఎప్పుడైతే కఠినమైపోయిందో ఏముంది? ఏమి కాలే. ఏం చేసినా నేను బాగానే ఉన్నాను కదా. ఇక వాక్యం అంటావా? నాకు తెలియని వాక్యమా? నేను వినని వాక్యాలా? నాకు తెలియనివి ఏమున్నాయి? రకరకాలుగా చివరికి కఠినత్వం ఏం చేస్తుంది అంటే పాపం వల్ల కలుగు భ్రమ చేత భ్రమలోకి తీసుకొని పోతుంది. దాని ప్రభావము మీలో ఎవడనో కఠినపరచబడకుండానట్లు నేడు అనే సమయం ఉండగానే, ఈరోజు వాక్యం వింటున్న సమయం నీకంటూ ఉండగానే ఏం చేయాలి? ప్రతి దినము ఒకడికి ఒకడు బుద్ధి చెప్పుకోవాలట. ఒకరినొకరు ఏం చేయాలి? ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. ఈ రోజున సేవకుడు బుద్ధి చెప్తేనే బుద్ధి రాకపోతే, వినే మనిషి లేకపోతే ఒకరికొకరు బుద్ధి చెప్పుకునే పరిస్థితి. అందులో మన వాళ్ళు మీలో ఒకరొకరు బుద్ధి చెప్పుకోవడం అంటే అది ఎట్లా ఉంటుందో మీకు ఇంతవరకు తెలియదు. ఒకరు బుద్ధి చెప్పుకునే అనుభవాలు, ఈ బుద్ధి చెప్పుకునేటువంటి అనుభవాలు అనేటివి ఏం చేస్తున్నాం, ఎట్లా ఉన్నాం అనే సంగతి కాస్త మనం ఆలోచన చేయటం మనకి ఎంతైనా అవసరం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా. కాబట్టి ఈ పాపం అనేటువంటిది హృదయంలో ఉన్నంత కాలము అది భ్రమలోకి తీసుకెళ్ళిపోతుంది, భ్రమ పెడుతుంది. నువ్వు అట్లా చేస్తా, నేను ఇంత గొప్ప పని చేస్తా, నేను అంత గొప్ప పని చేస్తా, నీకేం తక్కువ లేకుండా చూస్తా, ఇట్లా అయిపోతావు, అట్లా అయిపోతావు అని ఒక భ్రమలోకి తీసుకెళ్ళిపోతుంది. ఆ భ్రమ పరిచే స్వభావం అనేది బుద్ధిని కోల్పోయేలా చేస్తుంది. అందుకని మీరు భ్రమపడొద్దు, బుద్ధిని కోల్పోవద్దు. ఒకరినొకరు హెచ్చరించుకొని బుద్ధి చెప్పుకొని ఒకరినొకరు బలపరుచుకోండి అని వాక్యం అంటుంది. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చెబుదామా గట్టిగా? దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే కఠినత్వం అనేది, హృదయ కాఠిన్యం ఎట్లా ఉంటుంది, అది ఉంటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని కాస్త వాక్యానుసారంగా మనం ఆలోచన చేస్తే, దేవుడు దైవ సేవకుడైనటువంటి మోషేను ఏర్పరచుకొని దిగిరా, వాక్యం ఏమంటుంది? దేవుని వాక్యం ఏమంటుంది? మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేను బలపరిచి చెప్పాల్సిన విషయాలు చెప్పి ధైర్యపరిచి ఏం చేశాడు ఆయన? దేవుడు మోషేను ఐగుప్తుకు పంపించాడు. ఐగుప్తుకు పంపిస్తే మోషే ఐగుప్తుకి వెళ్ళి
దేవుడు చెప్పాడయ్యా, నా ప్రజల్ని పోనివ్వాలి. 30-40 లక్షల మంది ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తు దేశం అంతటా ఇశ్రాయేలీయులు విస్తరించిపోయారు. 400 ఏళ్ళు దాటిపోయింది. అప్పటికి వాళ్ళు బానిసలుగానే ఉంటున్నారు. పోని అంత జనం ఉండి ఏమైనా అక్కడ వాళ్ళు గొప్పలయ్యి నాయకులుగా పరిపాలకులుగా ఉన్నారా? లేదు. దాసులుగా దాస్యములో విటి చాకిరిలో ఉండిపోయారు. ఇక మొరపెట్టారు, దేవుడు విన్నాడు, దేవుడు పంపించాడు. చూడండి, ఏదైనా కఠినత్వం నుంచైనా సమస్య నుంచైనా ఒక వ్యక్తిని దేవుడు విడిపించాలంటే ఆ వ్యక్తి తప్పక మొరపెట్టాలి. వారు మొరపెట్టి వాళ్ళు ముందుగా మొరపెట్టుంటే ముందుగా దేవుడు విడిపించే ఉండేవాడు కదా. కానీ అప్పుడు మొరపెట్టి వారి ఆర్తనాదాలు ఆకాశానికి చేరేసరికి అవి విన్న దేవుడు వాళ్ళ కోసమో సేవకుని ఏర్పాటు చేసుకొని ఆయన్నో పంపించాడు. ఎక్కడికి? ఐగుప్తుకి పంపించాడు. పంపించిన తర్వాత ఏమైందనేటువంటి విషయాన్ని మనం కాస్త గమనిస్తే, దేవుడు చెప్పాడయ్యా ఇశ్రాయేలీయుల్ని పంపించాలంట అని మోషే చెప్తే పొరపాటు కూడా వాళ్ళు ఒప్పుకోవట్లా. ఏమనుకుంటున్నావు? ఎవడరా నువ్వు చెప్తే నేను వినాలా? అసలు నువ్వు హెబ్రీయుడు అని తెలుసు. నేను రాజా నగరంలో ఉండనివ్వడమే పొరపాటు. ఈరోజు నువ్వు ఏకమేకైపోయావు అని చెప్పి మోషే మీద రకరకాలైనటువంటి పరిస్థితులు వచ్చాయి. తర్వాత ఏంటి అని చూస్తే ఇక్కడ ఎన్నెన్నో అద్భుతాలు, 10 రకాల తెగుళ్ళు పంపించాడు దేవుడు ఐగుప్తు దేశం మీదకి. 10 రకాల తెగుళ్ళు పంపించాడు. 1-2 కాదు. భయంకరమైన ఉగ్రత ఎన్నో జరిగిపోయాయి. భయంకరమైన పరిస్థితి. పశువుల దగ్గర నుంచి సామాన్యమైన కూలి చేసుకునే ఒక ఐగుప్తీని కుటుంబం నుండి ఐగుప్తుడైనటువంటి ఫరో కుటుంబం వరకు తలుచుల పిల్లలందరూ చచ్చిపోయారు తెగులు వచ్చి. ఎన్ని జరిగినా ఏం చేసినా పరిస్థితి ఏమవుతుంది అంటే వాళ్ళ హృదయాలకు కఠినత్వం మాత్రం వదిలిపోనే పోవట్లా. ఏం జరిగింది చూడండి. నిర్గమాకాండము 5వ అధ్యాయము 1వ వాక్యం. నిర్గమాకాండం 5వ అధ్యాయం 1-2 వాక్యాలు చూస్తే ఏం రాసింది అక్కడ? మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో అంటున్నాడు, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాని ఎరుగను, ఇశ్రాయేలును పోనీయని నేను. చూసారా? అంతే. ఎంత భయంకరమైన మాట! కఠినత్వం. హృదయానికి ఏముంది? కఠినత్వం. అయ్యా మా దేవుణ్ణి పంపించు, మా ప్రజల్ని పంపించండి, మా దేవుడికి మేము మాత్రమే ఉండి ఏకాంతంగా ఉత్సవం జరిగించాలి అని చెప్పి వాళ్ళు అడిగితే పోనిమ్మని ఫరో ఏమన్నాడు? మోసే మాట విని పంపించడానికి మోసేవాడురా? ఎవడు మోసినవాడు? ఎవడు? యెహోవా ఎవడు? ఎంత తల పొగరుని ఎత్తుకెక్కితే ఇటువంటి మాటలు మాట్లాడాలి. ఇటువంటి మాటలు మాట్లాడి ఆయన ఏమంటున్నాడు? నేను పంపను, నేను యెహోవాని ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయనే, నేను పంపను కాక పంపను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఎందుకో అటువంటి ఒక అనుభవం జరిగింది అంటే ఫరోది అజ్ఞానం కాదు, అహంకారం. నాకేమి, నేను రాజును, వాడు చెప్తే నేను వినాలా? వారెవరో నా దేశంలో బానిస, వీళ్ళందరూ బానిసలు, హెబ్రీయులందరూ నా దేశంలో వెట్టి చాకరి కొరకు నేను పెట్టుకున్న వాళ్ళు, నేను తిండి పని చేయించుకొని తిండి పాడేస్తే తిని బతుకుతున్న వాళ్ళు, వాళ్ళు చెప్తే నేను వినాలా? వాళ్ళు పోనివ్వాలా అని ఏమైంది? అహంకారం, భయంకరమైనటువంటి అహంకారం. అజ్ఞానం కంటే అహంకారం ఎక్కువైపోయి అహంకారం పట్టినటువంటి మాటలు, పొగరెక్కిన మాటలు ఫరో దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయడానికి పొమ్మనగానే నేను పోనివ్వను. ఇట్లాంటి ఈ పరిస్థితుల మధ్యలో ఆయన పోనివ్వను అనడం, దేవుడు ఒక తెగుళ్ళు పంపించటం. మోషే నీ దేవుడు గొప్పవాడు, ప్రార్థన చేయి అంటాడు. మోషే ప్రార్థన చేస్తే దేవుడు తెగుళ్ళను ఆపేస్తున్నాడు. పంపించు, నేను పంపడని చెప్పాను కదరా, ఎవడరా నువ్వు అంటాడు. మరలా ఒక తెగులు వస్తుంది. మరలా మోషే ప్రార్థన చేయి అంటాడు. తెగులు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేస్తేనే బాగా అవుతుంది అంటాడు. కానీ బాగా అయిన తర్వాత నేను పంపను అంటాడు.
అవసరం వరకే. ఈ రోజున హృదయాలు ఎట్లా ఉన్నాయంటే అవసరం వరకే. దేవుడైనా సేవకుడైనా కష్టకాలం ఉన్న వరకే, ఆపదలో ఉన్న వరకే. అక్కర తీరిందా, బాగున్నామా, కొదవ లేకుండా సమృద్ధిగా ఉన్నామా, మనకు సమృద్ధి కలిగి మన మాటకు మనకు అన్ని మనకు అనుకూలంగా ఉన్నాయా, చేతులు ఉన్నట్టు కాస్త డబ్బులు ఉన్నాయా, ఇక దేవుడు లేడు. దేవుడెవడు? ఎంత మాట అన్నాడు. యెహోవా ఎవడు? యెహోవా ఎవడని మాట్లాడుతున్నాడు ఫరో. ఎందుకో గర్వం, అహంకారం. నేను రాజును, నేను చెప్పినట్టు చేయాలి. వాడు చెప్తే నేను వినాలా? వాడు నా మాట వినాలా, నేను ఆయన మాట వినాలా? మోసేవాడు దేవుడెవరు? అంత భయంకరంగా ఇష్టానుసారంగా మాట్లాడేదానికి కారణం ఏంటంటే అహంకారం, గర్వం, కఠిన హృదయం. కఠినమైనటువంటి హృదయం. శ్రమ వస్తే ఏడుస్తాడు, తర్వాత శ్రమ తీరిపోగానే కఠినత్వాన్ని కనబరుస్తూ ఉంటాడు. కఠినత్వాన్ని చూపిస్తాడు. కొంతమందికి కష్టం వచ్చిందంటే, రోగం వచ్చిందంటే, ఏ శ్రమైన ఇబ్బంది అయినా వచ్చిందంటే ఎక్కడ లేని భయము, భక్తి, వినయము, విధేయతలు అన్నీ వస్తాయండి. అన్ని తీరిపోయాయా? ప్రశాంతంగా ఉన్నామా? ఇక చూసుకోండి, మామూలుగా ఉండదు. మామూలుగా ఉండదు. ఇష్టానుసారం. దేవుడు లేడు, ఏమి లేదు. నచ్చినట్టు బ్రతకటం, కోరుకున్నట్లు బ్రతకటం, ఏది కావాలంటే అది. ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించేదానికి మనసు లోబడిపోతుంది, కానీ విచ్చలవిడితనానికి దేవుని భయం కలిగి బ్రతకాలన్న ఆలోచన మాత్రం ఉండట్ల. అందుకని కష్టం వస్తే మొర పెడతాడు, కష్టం లేకపోతే దేవుడు ఎవరు అంటాడు. అందుకని ప్రభు అన్నారు, యేసయ్య చెప్పిన మాట ఏమిటంటే, ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యానికి పోడు కాకపోడు. ఎందుకు పిలుస్తున్నాడు? ఆకలయ్యింది, దాహమైంది, డబ్బులు కావాలి, రోగం వచ్చింది, ఏదో అయ్యింది. అందుకని కష్టం వస్తేనే ప్రభువా ప్రభువా అని పిలుస్తారు, ప్రార్థన చేస్తారు. కష్టం తీరిపోగానే. అందుకని మాటతో ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యానికి పోరండి, స్పష్టంగా బయలుపరచాడు యేసుప్రభు. కాబట్టి మనము హృదయాన్ని కఠినపరుచుకొని కఠిన హృదయంతో మనం బ్రతికితే, కష్టకాలంలో మాత్రమే మనం దేవుడి సన్నిధిలో మొరపెట్టి బ్రతుకుతూ ఉంటే మనము పరలోకం పోవడం కష్టం. మరి ఏం చేయాలి? ఆయన చిత్తాన్ని చేయాలి. ఆయన చిత్తం చేయాలంటే ఆయన ఆత్మ కలిగి ఉన్నప్పుడే ఆయన ఆత్మ ఆయన కట్టడకు, ఆయన విధులకు, ఉద్దేశానికి, చిత్తానికి లోబడి చేస్తుంది. హృదయాన్ని, కఠినత్వాన్ని పోగొడుతుంది. అప్పుడు దేవుని మాట మన హృదయంలో నివాసం అవుతుంది. లేకపోతే ఫరో ఏమయ్యాడు? అంతటి ఫరో కూడా ఏమయ్యాడు? అంతటి నెబుకద్నెజరు ఏమయ్యాడు? పశువులతో పాటు గడ్డి తిన్నాడు. గర్వం, అహంకారం. నేను వాళ్ళ మాట ఏంటి? వాడు చెప్తే ఎక్కువనా? వాడి దేవుడు అంత ఎక్కువనా? నువ్వు తెలుసుకో, అవునా కాదా, వాస్తవం ఏమిటి, సత్యం ఏమిటి. సత్యాన్ని గ్రహించే మనసు లేకపోగా పైగా మాట్లాడి చివరికి ఏమయ్యారు? వెళ్ళకూడని ఒక దౌర్భాగ్యపు స్థితికి వెళ్ళిపోయి పతనమైపోయి ముగించుకున్నారు. చరిత్రలో నిలబడిపోయారు భ్రష్టత్వానికి మాదిరిగా. దేవుడు ఆయన మన కృపనిచ్చి ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అహంకారముతో కానీ అజ్ఞానంతో కానీ మనం ఉండక, ఆపద వచ్చినప్పుడే మొరపెట్టేటువంటి వాళ్ళమై ఉండక, అన్ని సమయాల్లో మనం దేవుడితో ఉండే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. వాస్తవానికి ఏ ఒక్క వ్యక్తికి, ఫరోకైనా సరే, కఠినమైన మనసును దేవుడు ఎవరికి ఇవ్వడు. మరి నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను, ఫరో హృదయాన్ని కఠినపరుస్తానని పలుమార్లు రాస్తుంది. ఎందుకు కఠినపరుస్తానని చెప్పాడు దేవుడు? ఆల్రెడీ ఫరో హృదయము కఠినమైంది. మొదటి నుంచి ఆ హృదయాన్ని కఠినత్వం ఎక్కువ, కఠినమైన హృదయం. అందుకని ఆ కఠినమైన హృదయం ఏమైపోయింది అంటే, ఆ హృదయానికి నచ్చనివి విన్నప్పుడు, వద్దనేవి చేయమన్నప్పుడు హృదయం ఏమైపోతుంది? కఠినమైపోతుంది. హృదయం కఠినమైపోతుంది. అందుకని హృదయాన్ని మాటి మాటికి ఫరో కఠినపరుచుకుంటూ వస్తూ వచ్చాడు. అందుకని ఆయన కోరుకున్న ఆ మార్గంలో దేవుడు వదిలేశాడు. ఆయన కోరుకున్న మార్గానికి దేవుడు అప్పగించాడు. నడు, అది కోరుకున్నావు కదా, దాన్ని నడు. బలవంతంగా దేవుడు ఏ ఒక్కరిని కూడా తాడగట్టి తీసుకొని రాడండి. తాడగట్టి తీసుకొని రాడు. పిల్లలు దారి తెప్పోతుంటే తల్లిదండ్రులు చేపట్టుకొని లాగినట్టుగా తీసుకొని రాడు. మనం పసిపిల్లలం కాదు, ఎదిగిన వాళ్ళం.
అందుకని వాక్యము వాస్తవం ఏది, కానిది ఏది, సత్యం ఏది, అసత్యం ఏది తేటగా బోధిస్తుంది. వినాలి. విని మనకై మనం హృదయపూర్వకంగా అపవిత్రతను, లోకాన్ని, పాపాన్ని వదిలిపెట్టకుండా హృదయాన్ని కఠినపరచుకోక అవన్నీ వదిలిపెట్టి దేవుడి దగ్గరికి మనం వచ్చి ఆయన ఆత్మ కలిగి ఆయనకు లోబడితే అప్పుడు మన బ్రతుకుల్లో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుని ఆత్మ వలన జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని ఎవరిని దేవుడు కఠినత్వానికి అప్పగించాడు, వారు కోరుకున్న దాంట్లో వాళ్ళని వదిలేస్తాడు. అది ఇష్టానుసారంగా తిరిగి ఏం చేస్తుంది? ఎక్కడ పడకూడదో అక్కడే పడేస్తుంది. దుష్టుడు ఎవరిని ఎక్కడ పడగొట్టకూడదో అక్కడే పడేస్తాడు. వాడు దుష్ట స్వభావాన్ని వాడు కనబరుస్తాడు. అందుకని మన ఆత్మీయ జీవితంలో, మన వ్యక్తిగత అనుభవాలలో మనకు ఉండదగినటువంటి ఆ అనుభవాలు, ఆ స్వభావాలు అనేటివి ఏమవ్వాలి అంటే ఒక ఉన్నతమైన ఆత్మీయతను మనం సంపాదించుకోవాలి. హృదయాన్ని కఠినపరుచుకోవటం పెద్ద గొప్ప సంగతి కాదు. దానికి ఎవరు గోల్డ్ మెడల్ ఎవరు కానీ హృదయాన్ని కఠినపరుచుకున్నంత ఆ వ్యక్తి జీవితం అంతా పతనావస్థకు దిగజారిపోతుంది. హృదయం లోబడాలి, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. ఎప్పుడైతే హృదయం దేవుని వాక్యానికి విధేయత చూపుతుందో అప్పుడు ఏం జరుగుతుంది? దేవునికి లోబడుతుంది. అక్కడ ఎన్ని తెగులు పంపించాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు. మోసే చేతిలో కర్ర ఉంది, కింద పడేస్తే కర్ర పామయ్యింది. ఫరో దగ్గర మాంత్రికులు ఉన్నారు, వాళ్ళ చేతిలో కర్ర ఉంది. మాంత్రికుడు కర్ర కింద పడగానే అది పామయ్యింది. మోసే కర్ర పామయ్యింది. ఈ పాము వెళ్ళి ఆ పాముని మింగేసింది. మరల చేయి మోసే పట్టుకుంటే పాము ఏమైంది? కర్ర అయిపోయింది. అప్పుడు అది ఏమైనట్టు? మాంత్రికుడి చేతిలో అది ఏమైనట్టు? నీళ్లు రక్తమైపోయాయి, భయంకరమైనవి. ఎన్ని అద్భుతమైన కార్యాలు, అద్భుతాలు చేశాడు దేవుడు. ఎన్ని అద్భుతాలు చేశాడు, భయంకరమైన అద్భుతాలు చేశాడు. కఠినమైన హృదయానికి ఎన్ని అద్భుతాల కళ్ళ కనబరిచినా హృదయం ఏమైపోతుంది? కఠినంగానే మారిపోతుంది. హృదయము ఎంత కఠినంగా ఉంటుందో, ఎంత గొప్ప అద్భుతాలు కల్లారా చూసినా, ఎంత చేసినా హృదయము అది కదలదు, కరగదు, లోబడదు. ఎంత మాత్రమో విధేయత అనేది చూపించదు. కాబట్టి అద్భుతాలు ఎన్ని చూసినా, ఎన్ని చేసినా కూడా ఈ ఫరో హృదయమో మారలేదు, మనసు మార్చుకోలేకపోయాడు. కారణం కఠినత్వం, రాతి గుండె. అందుకని దేవుని వాక్యం అంటున్నటువంటి ఈ మాట ఏమిటంటే, రాతి గుండెని తీసేసి ఏం చేస్తానో మాంసపు గుండెని ఇస్తా. రాతి గుండె ఉన్నంత కాలం చాలా కష్టం. ఇంకో మాట చెప్తా ఏంటంటే, యేసు ప్రభు ఆయన శిష్యులందరూ కూడా పచ్చిక ఉన్నటువంటి చోట, అరణ్య ప్రదేశం లాంటి చోట, బాగా విస్తారంగా పచ్చిక ఉన్న చోట జనులందరూ కూర్చోబెట్టాడు. 3 రోజులు వాక్యాన్ని బోధించాడు. చక్కగా విన్నారు. విన్న తర్వాత ఏమైంది అనేటువంటి విషయాన్ని చూస్తే, వాళ్ళు భోజనం లేకుండా ఇంటికి పంపిస్తే వాళ్ళు సమస్యలు పోతారు, కళ్ళు తిరిగి పడిపోతారు. వాళ్ళకి ఏదైనా భోజనం పెడితే బాగుండేమో అన్నారు. శిష్యులు అన్నారు, అయ్యా నీ మాటలు ఇట్టా ఉంటాయి. ఎన్ని వేల మంది ఉన్నారో అర్థమవుతుందా? ఇంచుమించు 25,000 మంది ఉన్నారు. ఇంతమందికి భోజనం తీసుకొచ్చి పెట్టాలంటే ఎక్కడ తయారు చేయాలి? అయ్యే పనేనా? పోనీ క్యాటరింగ్ ఆర్డర్ ఇస్తే అని డబ్బులు ఎంత అవుతాయో ఉన్నాయో మరి నీ దగ్గర? ఏం చెప్తావు బోధకుడా అని మాట్లాడుతుంటే, ఈ లోపల ఇట్లాంటి ఒక చిన్నోడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఆకలి తిందామని చెప్పి తీసుకొచ్చుకున్నట్టున్నాడు పాపం. దేవుని మాటతో తృప్తి పొందిన ఆ హృదయాన్ని అవి కడుపు నిండిపోయి అవి తినకుండా అలాగే ఉంచాడు. ప్రార్థన అయిపోయింది, నా దగ్గర ఇవి ఉన్నాయని చెప్పాడు. వెంటనే ప్రభు అన్నారు, వాటిని నా దగ్గర తీసుకోండి. తీసుకెళ్లారు. ఆయన చేతులు ఎత్తి ఆశీర్వదించాడు, ప్రార్థన చేశాడు, విరిచాడు, శిష్యులకు ఇచ్చి వరుసలుగా కూర్చోబెట్టి వడ్డించాడు. పురుషుల లెక్క 5,000 మంది. పురుషుల లెక్క ఎంత? 5,000 మంది పురుషులు తిన్నారు, స్త్రీలు పిల్లలు గాక. అంటే ఇంచుమించు 20 నుండి 25,000 మంది వరకు ఆ రోజున వాళ్ళు భోజనం చేశారు. ఆ తర్వాత వ్యర్థం చేయొద్దు, అన్ని పొగ చేయండి, సమకూర్చండి అంటే 12 గంపలు ఎత్తారు. 12 గంపలు ఎత్తి నింపారు.
సరే, ఇది అయిన తర్వాత ఏమైంది? యేసుప్రభు అన్నారు, పొద్దుపోతుంది కదా, మీరు బయలుదేరి నాకంటే ముందుగా మీరు బోట్ ఎక్కి గలిలయ సముద్రానికి అద్దరికి వెళ్ళిపోండి అని పంపించాడు. ఆయన ప్రార్థనకి వెళ్ళాడు. ప్రార్థన చేసి ఆయన ప్రార్థనలో ఉన్నాడు. తర్వాత తెల్లవారుజామున రాత్రంతా వాళ్ళు సముద్రంలోనే ఉన్నారు. ఇక ప్రయాస అయిపోయిందంట పడవ నడిపించటం, ఎదురు గాలి, దాటలేకపోతున్నారు. భయంకరమైన పరిస్థితుల్లో వేకువ జామున 4 గంటల ఆ టైంలో ఏం జరిగింది? యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వాళ్ళ పడవకి ఎదురుగా వస్తుంటే దూరం నుండి చూసి ఏదో వస్తుంది. సముద్రం మీద దూరం నుండి నడుచుకుంటూ వస్తుంటే దేవుడు అంటారా, దయ్యం అంటారా? పలకరేంటి? దయ్యం అంటారు. ఎందుకు? దేవుడు అనుభవం లేకపోతే అక్కడ దేవుడు ఉన్న ఎవరిని పిలుస్తారో అదే పిలుస్తారు. ఇక వీళ్ళందరూ భయపడిపోయి గడగడ వణికిపోయి భూతం అని అంటే యేసుప్రభు అన్నారు, భూతం కాదు, ఏది కాదు, నేనే అని భయపడద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్పి వాళ్ళతో దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వాళ్ళ గురించి రాసినటువంటి ఓ భయంకరమైన మాట ఏంటి తెలుసా? చదవండి అప్పుడు ఏం జరిగిందో. మార్కు సువార్త 6వ అధ్యాయము 50వ వాక్యం. మార్కు సువార్త 6వ అధ్యాయం 50వ వాక్యం. ఆయన సముద్రం మీద నడుస్తూ వారి యొద్దకు వచ్చి దాటిపోవాలని ఉన్నాడట. దాటిపోవాలని ఉన్నప్పుడు వాడిని చూసి భూతమని కేకలేశారు. అందరూ చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యం తెచ్చుకోనండి, నేనే, భయపడకూడని చెప్పాను. తర్వాత ఆయన ధోని ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను. తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయం కఠినమాయను గనుక రొట్టెలను గుర్చిన సంగతి గ్రహింపలేదు. చాలు. అయినను వారి హృదయమో కఠినమైపోయిందట. వాళ్ళు పడవలో పోతున్నారు, ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాడు. వీళ్ళని దాటిపోవాలనుకున్నాడంటే యేసుప్రభు దగ్గరికి రాగానే కొంచెం దగ్గరకు వచ్చి చూసరికి కాగలే పెట్టారు. దయ్యం కాదు, భూతం కాదు, నేనే బోధకుణ్ణి. వాళ్ళు చూశారు. ఆయన వచ్చి వాళ్ళతో పాటు దోనెక్కగానే గాలి అణిగిపోయిందట. వాతావరణం అంతా ఏమైంది? ప్రశాంతంగా మారిపోయింది. ఇక అంత అయిపోయిన తర్వాత ఏం జరిగింది అని చూస్తే అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి పొందిరి, ఆశ్చర్యపడ్డారు. సముద్రం మీద నడిచి వచ్చి నేల మీద నడిచి వచ్చినట్టుగా ఇలా పడవెక్కాడే. విచిత్రమైపోయింది, విభ్రాంతి, విచిత్రంగా అయిపోయారు. అయినను వారి హృదయం ఏమైందట? కఠినమాయను గనుక వారు రొట్టెలను కూర్చున్న సంగతి గ్రహింపలేదు. ఏంటి రొట్టెలు కూర్చున్న సంగతి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయనకి ఇస్తే ప్రార్థన చేసి ఇన్ని వేల మంది తిని తృప్తి పొంది తిని కింద పడిన ముక్కలన్నీ గంపకెత్తితే 12 గంపలు నింపాడే. ఈయన మాటతో ఇంత పని చేశాడంటే ఈయన ఎవరు? దేవుడు కాదా? క్రీస్తు కాదా? అన్న గ్రహింపు లేకుండా అయిపోయిందట. సరే, ఇప్పుడు సముద్రం మీద నడిచి వచ్చి పడవెక్కితేనైనా అరే రాత్రి చూస్తే సాయంత్రం పగలంతా అటు అంత గొప్ప పని చేశాడు, ఇప్పుడు నడిచి వస్తున్నాడు, ఈయన ఎవరు అని ఆశ్చర్యపోవాలి కదండి, అడగాలి కదండి, గ్రహించుకోవాలి కదా. అవేమి లేవు. ఆశ్చర్యపోయి విభ్రాంతి పొందారట, కాముగుండిపోయారు. కారణం కఠినత్వం. గమనించండి, కఠిన హృదయానికి దేవుడు ఎంతటి అద్భుతాన్ని ఎంతటి ఘనకార్యం చేసినా హృదయం లోబడదు. ఎంత అద్భుతం జరిగినా మనసు దేవునికి లోబడదు. మా బంధువుల ఇంట్లో ప్రార్థన పెట్టారు. మా చిన్నమ్మల ఇంట్లో ప్రార్థన పెడితే చాలా కాలం క్రిందట ప్రార్థనలో నేను కూడా ఉన్నా. లోకల్గా ఉండే సేవకులు వచ్చారు, పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పారు. అక్కడ ప్రార్థనకి రాని వాళ్ళు కొందరు వచ్చారు. బంధువులు ఉంటారు కదా, మన అనుకునే వాళ్ళని పిలుచుకుంటాం కదా, రక్త సంబంధికులు బంధువులు దగ్గరగా ఉండే వాళ్ళని ప్రార్థనకు వచ్చారు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఏమైందంటే అన్నం తిన్నాక చేగడుక్కునే సింక్లో ట్యాప్లో సన్నగా నీళ్ళు వస్తున్నాయి. 1 నెల రోజుల నుంచి అన్ని బాగా వస్తున్నాయి, సన్నగా 1 నెల రోజుల నుంచి వస్తున్నాయి. ఓనర్లకు చెప్తే పట్టించుకోవాలా,
అలా గొడవ పెట్టుకొని డిస్టర్బ్ చేస్తున్నారు. వీళ్ళు ఇల్లు ఖాళీ చేసి పంపించాలి, ప్రార్థన చేస్తారు, నచ్చదు. ఈ ఒక్కటే ఫ్యామిలీ ప్రార్థన చేసే వాళ్ళల్లో ఉండకూడదు అద్దిల్లు, అందుకని వీళ్ళు పంపించాలి అని ఏది పట్టించుకోవట్లా. సరే అనుకున్నారు. ఇక భోజనాలు అయిపోయిన తర్వాత అన్నం తినేసి ఆ పాస్టర్ గారు వెళ్ళి చేయబెట్టి తేప తిప్పేసరికి నీళ్ళు బడబడ వచ్చేసి, ఫుల్గా నీళ్లు ఫోర్స్గా వచ్చేసి. అది పెద్ద అద్భుతం కాదు, ఏదో కాదు, ఘనకార్యం కాదు, ఇంకొకటి కాదు, అది చిన్న విషయమే. ఏదో స్ట్రక్ అయిపోయి ఉండొచ్చు, అటుపోయి ఉండొచ్చు, ఇప్పుడు పోయి ఉండొచ్చు అనుకోవచ్చుగా. కానీ ఆ విషయాన్ని చూసి అప్పుడు వరకు వాళ్ళకి ఒకసారి రెండుసార్లు వచ్చిపోతా ఉంటారు. ఆ కుటుంబం భోజనం చేసుకుని కలిసే ఉంటారు, దగ్గర మనుషులు కదా. ఏంటిది ఇది, నీళ్ళు రావట్లేదు కదా అని తెలిసిన వాళ్ళు ఆ విషయం చూసేసరికి ఆశ్చర్యమే. ఇన్ని రోజుల నుంచి, కొన్ని రోజులుగా, చాలా కాలం నుంచి అది నీళ్ళు రాకుండా ఇట్లా ఉంది, ఆ నీళ్ళు తిప్పేసరికి నీళ్ళు వచ్చాయే, అద్భుతమే, ఏంటి అని మందిరానికి వెళ్లకుండా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళతో పాటు మా చిన్న కుటుంబంతో పాటు కలిసి వాళ్ళ మందిరానికి వచ్చారు. తర్వాత ఆదివారం ఆశ్చర్యరీతి. మనస్సు కఠినత్వంగా ఉంటే యేసు ప్రభు కనబడినా, నీళ్ళ మీద నడిచినా, రొట్టెలు పంచినా, కర్రలు పాములైనా, నీళ్లు రక్తమైనా, ఎన్ని తెగుళ్ళు వచ్చినా, తెగుళ్ళు ఆగినా, ఎన్ని చేసినా లెక్క చేయదు హృదయం కఠినమైతే. కఠినము కాకపోతే ఏం జరుగుతుంది అని చూస్తే ప్రతి మాటకు మెత్తని హృదయం స్పందిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి మాటకు ఏం చేస్తుంది? హృదయము స్పందిస్తుంది. కాబట్టి దేవుడు మనల్ని కోరుకుంటున్న మాట ఏమిటంటే, మీలో నుండి నేను రాతిగుండెని తీసివేస్తా, రాతిగుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తా. మాంసపు గుండెను, మనలో ఉండేది ఏది? మాంసపు గుండె. మనిషి అన్న ప్రతి ఒక్కరిలో ఉండే గుండె మాంసపు గుండె. కానీ రాతి గుండె, రాతి హృదయం ఎందుకన్నాడు? హృదయానికి కఠిన స్వభావం కలిగినప్పుడు దానికి రాతికి ఏ భేదము లేదు. అందుకని రాతి హృదయం అనేది దేవుడు కోరుకునేది కాదు. మనము మెత్తని మనసు కలిగిన వాళ్ళముగా, సాత్వికులముగా, ఆయన కొరకు లోకంలో సాక్షులుగా బ్రతకాలనేదే దేవుని కోరిక. కాబట్టి రాతి గుండెని తీసివేసి ఏం చేస్తుంది వాక్యము? ఏమంటుంది? మాంసపు గుండెను అనుగ్రహిస్తాను. వాక్యాన్ని గమనిస్తే రాతి హృదయము దేవుడి స్వరాన్ని విన్నా మారదు, దేవుడి అద్భుతాలు చూసినా మారదు. కానీ మెత్తని హృదయం అనేది, మాంసపు హృదయము, ఒక మాటతో స్పందిస్తుంది, ఒక మాటకే లోబడుతుంది, ఒక మాటకే విధేయత చూపుతుంది. అది కాబట్టి మన జీవితంలో మనం ఏమై ఉన్నాం, ఎట్లాంటి వాళ్ళమై ఉన్నాం అన్న సంగతిని కాస్త మనం ఆలోచన చేసుకుంటే అది ఎంతైనా మనకు మంచిది. దేవుడు మనకు కృపనిచ్చును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఒక విషయం, కొన్ని విషయాలు చెప్పి నేను ముగిచ్చేస్తానండి. ఏంటంటే, బైబిల్ గ్రంథంలో యోనా ఉన్నాడు కదా, ఈ యోనాను చేప మింగేసింది కదా. యోనాను చేప ఎందుకు మింగేసింది? యోనాను తిమింగళం మింగిన సంగతి తెలిసిందే కదా. ఎందుకు మింగింది యోనాను చేప? ఆకలయ్యిందా? ఆకలై మింగిందా? ఎందుకు మింగింది? దేవుడు చెప్పాడు, నీనెవే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణ ప్రజల పాపం ఎక్కువైపోయింది, పట్టణము పాడైపోతుందని ప్రకటించు అన్నాడు. యోనా ఏం చేశాడు? సరేనయ్యా అని చెప్పి ఆ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళాడు. ఆ ఊర్లో ఓడరే ఉంది. ఓడరే ఉంటే అక్కడికి వెళ్ళి టికెట్ కొనుక్కొని తర్షీషుకు బయలుదేరిపోయాడు. తర్షీషుకు బయలుదేరిపోతే సముద్రంలో ఏమైంది? తుఫాన్ వచ్చింది, భయంకరంగా మునుగుతా తేల్తా ఉంది. అందరు అన్నారు, ఎవడో దుష్టుడు ఉన్నాడు మన మధ్యలో. ఎవడున్నాడు? దుష్టుడు అక్కడో చేరాడు గుంపులో. అందరు మీ దేవుళ్ళను ప్రార్థించండి. అందరూ ప్రార్థన చేశారు. యోనా ఒకడు శుభ్రంగా నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతాడా? నువ్వేం మనిషివయ్యా? లేచి ప్రార్థన చేయి. ఉంటామో పోతామో తెలియకుండా ఉంటే, దిగులు చింత లేకుండా సుఖంగా నిద్రపోతా ఉన్నావు, ఏంటి సంగతి అని చెప్పి అడిగితే, మొత్తం మీద చీట్లేసి అన్ని ప్రయత్నాలు చేసి చూస్తే అవిదేవుడు ఎవరు అంటే ఎవరని తేలింది? యోనా అని తేలిపోయింది. ఎంత భయంకరమైన మనిషివయ్యా నువ్వు! నిన్ను బట్టి అందరూ చంపుతావా? ఏం చేసావు నువ్వు? ఏంటి సంగతి? నువ్వెవరు? నీ దేవుడు ఎవరు? నా దేవుడా భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని
వీటిలో ఉన్న అన్ని చేసిన గొప్పోడు నా దేవుడు. అయితే ఎందుకు వచ్చింది కష్టము? ఆయన నీనివేకి వెళ్ళమన్నాడు. నేను సరే అని చెప్పి తర్షీసుకు బయలుదేరా. అవిధేత చూపించా, అందుకని గతి పట్టింది. మీ బతికింతే, బాగుపడరు. నన్ను ఎత్తి సముద్రంలో పాడేస్తే మీరు ప్రశాంతంగా ఉంటారు. ముందు వెనక ఆలోచించకుండా అందరు వచ్చారు. చిన్నపిల్లలు కదా ఆడుకున్నట్టుగా యోనాను అంతలా మనిషిని పట్టుకొని కాలు చేతులు పట్టుకొని 4 ఊపులు ఊపి ఇసురు పారేశారు సముద్రంలో. గాలి దిగిపోయింది, పడవ ప్రశాంతమైంది, ప్రయాణం సుఖవంతమైంది. ఎప్పుడైతే సముద్రంలో పడ్డాడో దేవుడు అనగానే తిమింగలం వచ్చి పెద్ద చేప వచ్చి యోనాను మింగేసింది. మొత్తం మీద ప్రార్థన చేశాడు. కడుపులో ఉండి దేవుడు ఆజ్ఞాపించాడు. ఎక్కడో సముద్ర అగాధంలో ఉన్న తిమింగలము అది ప్రశాంతంగా ఉంటుందా? తిరుగుతూ ఉంది కదా. ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు సముద్ర అగాధంలో. మొత్తం మీద దేవుడు చెప్పగానే ఒడ్డుకొచ్చి ఏం చేసింది? ఒడ్డులో గక్కేసింది. అక్కడే కక్కొచ్చుగా లేదు, ఒడ్డుకొచ్చి ఒడ్డులో గక్కేసింది. మరలా లేచి నీళ్ళలో మునిగి శుభ్రం చేసుకొని బయలుదేరి అప్పుడు నీనివేకి వెళ్ళాడు. నీనివే పట్టణానికి వెళ్ళి నీనివే పట్టణంలో ఏం జరిగింది? అద్భుతమైన మాటలు రాస్తున్నాయి. చూద్దామా? యోనా గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుండి. యోనా 3:1 నుండి చూస్తే ఏం రాసింది అక్కడ? అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నీనివే మహాపురమునకు పోయి. రెండవ మారు ప్రత్యక్షమైంది. ఎందుకు రెండవ మారు రాశాడు? మొదటిసారి ప్రత్యక్షమైతే వెళ్లకుండా సరేనని చెప్పి ప్రయాణమై ఇటుపోయాడు తర్షీసుకు. గందరగోళంలో పడ్డాడు. జరగాల్సిందంతా జరిగింది. మళ్ళీ బయటకు వచ్చాడు. రెండవ మారు మరలా దేవుడు మాట్లాడితే అప్పుడు ఏమంటున్నాడు? నీవు లేచి నీనివే మహాపురమునకు పోయి నీకును నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారము నీనివే పట్టణమునకు పోయెను. నీనివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇంకా 40 రోజులకి నీనివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నీనివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గొనపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నీనివే రాజునకు వినపడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి రాజవస్త్రములు తీసివేసి గోనపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. రాజైన తనను తాను రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇవ్వగా పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది తినకయో పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ దుర్మార్గములను విడిచి బలత్కారములను మానిమేయవలను. చాలు. ఒక నిమిషం ఇక్కడ చూస్తే ఏం రాస్తుందంటే, నీనివే పట్టణానికి వెళ్ళమన్నాడు దేవుడు. ఆయన సముద్రంలో నుండి బయటకు వచ్చి బయలుదేరి నీనివే మహాపురానికి వెళ్ళాడు. ఆ పట్టణం ఎట్లాంటిది? 3 దినముల ప్రయాణం అంట. అంటే ఆ పట్టణం ఈ చివరి నుంచి ఆ చివరికి ఆ పట్టణం అంతా తిరగాలంటే 4 దిక్కులా ఎన్ని రోజులు పట్టిద్ది? 3 రోజులు పట్టిద్ది. ఇప్పుడు మనము ఊరి ఈ చివరి నుంచి ఆ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి, తూర్పు నుంచి పడమరకి, ఉత్తరం నుంచి దక్షిణానికి తిరగాలంటే ఎన్ని రోజులు పట్టింది మనకు? ఒక పూట పట్టిద్ది. అటుబయట రావచ్చు, ఇటుబయట రావచ్చు. ఒక పూట పట్టిద్ది. ఆ పట్టణము సంచరించాలంటే ఎంత కావాలట? 3 దినముల ప్రయాణం. 3 రోజులు పట్టిద్ది. ఈయన 1 దిన ప్రయాణం చేశాడు. అంటే ఇంచుమించుగా దగ్గర సగానికి తక్కువగా అక్కడికి వచ్చి మొదలు పెట్టాడు ప్రకటన. ఏమని? దేవుని ఉగ్రత రాబోతుంది, మనసు మార్చుకోండి, జాగ్రత్త అని ప్రకటన చేసేసరికి ఆ ప్రకటన విని అందరు ఏమయ్యారో? భయపడిపోయారు. భయపడిపోయి అందరు గడగడ వణిగిపోయి అందరి పనులన్నీ మానుకొని వాళ్ళు ఏం చేశారు? ఉపవాస దినాన్ని పెట్టుకున్నారు.
అమ్మో ఉగ్రత వస్తే ఏమైపోతుంది, మా పట్టణం, మా కుటుంబాలు, మా పరిస్థితులు ఏమైపోతాయ్యా, అయిపోయింది పని అని చెప్పి మారుమనసు పొందుతాం బాబు, పాపం చేయకుండా ఉంటామయ్యా, ఏం చేయాలో చెప్పయ్యా అడగల. వెంటనే ఉపవాసాన్ని వెంటనే ప్రకటన చేసుకున్నారు. వెంటనే ఏం చేశారు, ప్రకటన చేసుకున్నారు. మనం అందరం ఉపవాసం ఉందాం. ఈ సంగతి రాజుకో తెలిసిపోయింది. రాజుకు తెలిసింది. రాజుకు తెలిసేసరికి ఏమైంది, రాజు ఎవడు చెప్పాడు రా, నాకదా తెలియాల్సింది ముందు, నీకెవరు చెప్పారు అన్నాను కదా, ఫరో అన్నట్టుగా. కానీ ఈయన ఏం చేశాడు, నేనివే రాజు దెబ్బకు సింహాసనం దిగాడు. ప్రైజ్ ది లార్డ్. రాజు వస్త్రాలు తీసేశాడు. హల్లెలూయా. తీసేసి గోన పట్ట కట్టుకున్నాడు. యూదులకు ఏ దుఃఖము కష్టం వచ్చినా ముందు బట్టలు చింపేసుకుంటారు, చింపుకొని ఏడుస్తారు. కష్టం వస్తే గోనపట్ట ధరిస్తారు దుఃఖానికి గుర్తుగా. గోనపట్ట. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అని చూస్తే, రాజు కూడా సింహాసనం దిగి భయపడిపోయి ఆయన గోనపట్ట ధరించుకొని ఊరిలో మనుషులందరూ, మనుషులు మాత్రమే కాదు, ఏం రాసింది అక్కడ 8వ వాక్యంలో, దేవుడు మనసు మార్చుకొని తిప్పుకొని పశ్చాత్తాపతుడై మనం లయమ కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకుంటాడు. కాబట్టి మనుషులు ఏది తినకూడదు, పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు. ఏ ఉపవాసం అండి! మనుషులు ఉపవాసం ఉండడం వదిలిపెట్టి పశువులకు మేత పెట్టలేదు, నీళ్లు పెట్టలేదు. ఎడ్లకి, గొర్రెలకి, మేకలకి వాటి ప్రాణం ఎంత? అది కదా దేవుడికి లోపడ్డం అంటే, అది కదా దేవుడికి విధేయత చూపించడం అంటే, అది కదా దేవుడి సన్నిధిలో నడిపించడం అంటే. దెబ్బకి ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా అంతటి భయంకరమైన ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసుకున్నారో, ఆ తర్వాత 9వ వాక్యాన్ని చూస్తే, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచిపెట్టి తాము చేయు బలత్కారమును మానవలను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనపెట్ట కట్టుకునవలను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నీనెవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. మనుషులు పెట్టాడు. వీళ్ళందరూ వెళ్ళి మొత్తం చెప్పారు. మనుషులు, పశువులు ఎవరు తినకూడదో, ఈ నీళ్లు కూడా దాగకూడదు, గోనపెట్ట కట్టుకోవాలి, మన పట్టణం మీదకి ఉగ్రత వస్తుందంట. సేవకుడు చెప్పాడు, పాడైపోతుందంట, లయమైపోతుందంట అని చెప్పేసరికి అందరూ కూడా ఏమైంది, చదవండి 10వ వాక్యము. ఈ నీనెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపతుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైన కార్యం అండి, ఎంత అద్భుతమైన కార్యం. వీళ్ళందరూ విన్నారు. మరి కొంతమంది అయినా, ఎవరు చెప్పాడా నీకు, పిచ్చోడు కాకపోతే, ఏ చిన్న ఊరా ఇది, నాశనం చేస్తారంటే ఏంటి అని చెప్పి అట్ట మాట్లాడలా. అందరూ ఒకే మనస్సు, ఏక మనస్సు, లోబడిపోయారు. ఈ వార్త రాజుకి వినపడింది. రాజు కూడా సింహాసనం దిగి తన వస్త్రాలు తీసేసి గోనపట్టలు ధరించుకొని, రాజు గోనపట్ట కట్టుకోవడం ఏంటండి, ఇంకా పెద్ద పెద్ద శబ్దం చేసేటి అమ్మ, నీకున్న బుద్ధమ్మ, నీకున్న పెద్ద పెద్ద బాంబులు అమ్మ, వాళ్ళకి బాంబులు. ఇందులో తర్వాత ఈ మాట ఎప్పుడైతే జరిగిందో, రాజు కూడా సింహాసనం దిగి ఏం చేశాడు, లోబడిపోయి సింహాసనం దిగి ప్రార్థన చేస్తా ఉన్నాడు. కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నాడు. ఎప్పుడైతే కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తా ఉన్నాడో, ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడో, మనుషులకు మేత లేదు, నీళ్లు లేవు, సామాన్లు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ ఏ ఒక్కరు ఖానా పీనా బంద్ కరో అన్నట్టుగా మొత్తాన్ని ఆపేశారు. మొత్తాన్ని ఎప్పుడైతే ఆపేయడం జరిగిందో ఏం చేశాడు అనే విషయాన్ని చూస్తే, ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి
దేవుని వాక్యాన్ని బట్టి ఏమైంది అనే సంగతి చూస్తే ఇక్కడ ఏమైందంటే మొత్తాన్ని కూడా పరిస్థితి మారిపోయింది. అక్కడ ఆ పశ్చాత్తాపాన్ని, వాళ్ళ కన్నీళ్లను, వాళ్ళ బాధను, పశువులు కూడా తిండి లేకుండా ఉన్న విధానాన్ని ఇవన్నీ కూడా దేవుడు చూసి ఆయన ఏం చేశాడు అని చూస్తే దేవుడు పశ్చాత్తాపయ్యాడట. చేస్తానని చెప్పిన కీడు ఆ పట్టణం మీదకి రాకుండా మానుకున్నాడట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు చూశారా, ఎంత గొప్ప దేవుడు. మనసును మార్చుకుంటే, మనసును ఆయనకు లోబరుచుకుంటే ఏం జరుగుతుంది? ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మనల్ని కనికరిస్తాడు. లేదు అంటే చాలా కష్టం, లేదు అంటే చాలా కష్టం. దేవుడితో ఉండే ఆ అనుభవము అనేది మనము ఎలా నేర్చుకుంటున్నాం, ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం, ఎంతగా దేవుణ్ణి వెంబడిస్తున్నాం, ఎలాంటి అనుభవాన్ని అనుసరిస్తున్నాం అనే విషయాలు మెలకువ లేకపోతే, హృదయాన్ని కట్టిపరుచుకుంటే కీడులో పడేది వాళ్ళే, నష్టపోయేది వాళ్ళే, పాడైపోయేది వాళ్ళే. ఈ 3 దినముల ప్రయాణం అంత పెద్ద మహాపట్టణము, పిల్లలు పెద్దలు పశువులతో సహా వీళ్ళు కాక ఇట్లాంటి పట్టణాన్ని చరిత్రలోకి ఒక దాన్ని చూడగలుగుతామా? లేదు. అంతటి పట్టణం అంతగా దేవుడి వాక్యానికి లోబడిపోయింది. లోబడిపోయి ఏం చేసింది? విధేయత కలిగింది. వస్తుంది అని బయలుదేరిన కీడు కూడా రాకుండా అక్కడ ఆపేసుకుంది. ఉపవాస ప్రార్థన, కన్నీళ్ల ప్రార్థన ఆపేసింది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము గమనించి చూస్తే, ఇప్పుడు ఫరోకు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని విషయాలు బోధించినా, ఎన్ని సంగతులు నేర్పించినా ఏమాత్రమో మనసు మర్చుకోలేదు. కానీ నీనివే రాజుకు ఒక ప్రకటన వినగానే ఊర్లో చెప్పుకుంటున్నారు ఇట్లా అంట అనగానే సింహాసనం దిగి గొడపడ్డ కట్టుకొని కన్నీళ్లతో ఉపవాస ప్రార్థన. రాజు, అంత పెద్ద పట్టణాన్ని ఏలే రాజు నేల మీద కూర్చొని కన్నీళ్ళు గార్చి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాతి హృదయానికి ఎన్ని అద్భుతాలు జరిగినా మారు మనసు పొందదు. కానీ మెత్తని హృదయానికి ఒక మాట చాలు. సొలొమోను రాస్తాడు, జ్ఞానం గలవాడికి, మంచి హృదయం ఉన్నవాడికి ఒక మాట చెప్తే చాలు, వాడు లోబడిపోతాడు. కఠినమైన వాడికి, అవిధేయునికి ఎన్ని చెప్పినా లోబడే మనసు అనేది ఎంత మాత్రమో రాదుగాక రాదు. హృదయాన్ని కఠినపరుచుకుంటే ఏముందండి? వాడు కీడులో పడిపోతాడని రాస్తుంది. కీడెందుకు? కీడు కోసం దేవుడి దగ్గరికి వస్తున్నామా? కీడుని పోగొట్టుకోవడానికి దేవుడి దగ్గరికి వస్తున్నామా? ఫరో లోబడి ఉంటే ఫరో బ్రతుకు వేరుగా ఉండేది. కానీ నీనివే రాజు లోబడ్డాడు, తన పట్టణాన్ని కాపాడుకున్నాడు, ఏ నష్టం లేకుండా సరిచేసుకున్నాడు, అంతా చక్కదిద్దుకున్నాడు. రాతి హృదయానికి ఏం చేస్తుంది అంటే, అది ఎన్ని అద్భుతాలు చూసినా రాతి హృదయం అనేది పొరపాటున లోపడదు. మెత్తని హృదయానికి ఒక మాట చాలు. దేవుడు నీనివే పట్టణంలో ఏ అద్భుతాలు చేయలేదు. ఐగుప్తులో 10 రకాల అద్భుతాలు చేశాడు, తెగుళ్ళే అన్ని భయంకరమైనవి జరిగాయి. కానీ ఫరో లోబడలేదు. నీనివేలో దేవుడు అద్భుతాలు చేశాడా? ఏమీ చేయలేదు. ఒక ప్రకటన, సేవకుడు వెళ్ళి అనౌన్స్మెంట్ చేశాడు. ఆ సంగతిని రాజు దూతల్ని పెట్టి, అంటే మనుషులు పెట్టి ఏది జరిగినా దండరసి చెప్పేవాళ్ళు ఉంటారు కదా, అట్లా మొత్తాన్ని మనుషులు పెట్టి మొత్తానికి ఇందు మూలంగా పట్టణం అంతా తెలియజేయడం ఏమనగా అని చెప్పించాడు. అందరూ ఏక మనసు కలిగి లోబడ్డారు, విధేయత చూపించారు. అయిపోయింది. ఆ మనస్సు అనేది లేకపోతే చాలా కష్టమండి. దేవుడు ఐగుప్తులో ఎన్ని అద్భుతాలు చేశాడు, కానీ రాజు మారలా. నీనివేలో ఈ అద్భుతాలు చేయలేదు, హెచ్చరిక చేశాడు. కానీ అద్భుతాన్ని కళ్ళతో చూసినట్లుగా ఏమైంది? మారిపోయింది. హెచ్చరిక దేవుడిచ్చాడు, అద్భుతాన్ని ప్రజలు సంపాదించుకున్నారు. ఏంటి అద్భుతం? కీడు రాకుండా తప్పించుకున్నారు. గొప్ప అద్భుతం కదండి. అద్భుతాలు చేశాడు ఐగుప్తులో, కానీ హృదయాన్ని కట్టపరుచుకున్నారు. మాట చెప్పాడు నీనివేలో, ప్రజల జీవితాలు అద్భుతాలు జరిగాయి, కీడు తప్పించుకున్నారు, కాపాడబడ్డారు. లోబడే మనసు, మెత్తని హృదయం, మనుషులకైనా రాజుకైనా పశువులను సైతం ఉపవాసంలో పెట్టి గొనపట్ట కట్టుకొని ఏడ్చారంటే వాళ్ళు ఎంతగా దీన మనసు, మెత్తని హృదయం, తగ్గింపగలిగిన
మనసు కలిగి ఉన్నారు. దేవుడు అటువంటి మనస్సును మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. రాతి హృదయం వింటుంది, లోబడదు. హృదయం వింటుంది. పిల్లల విషయమైనా పెద్దల విషయమైనా ఏదైనా రాతి హృదయం చెప్పింది వింటుంది, లోబడదు లోబడదు లోబడదు. కానీ మెత్తని హృదయం మాట చెవిన పడగానే విధేయత చూపుతుంది, లోబడుతుంది. దేవుడు ఎప్పుడైతే ఈ లోబడే ప్రజలను చూస్తాడో అప్పుడు ఆ ప్రజల పక్షాన దేవుడు ఉంటాడు. కాబట్టి నీనివే ప్రజల కన్నీళ్లు చూసి దేవుడు ఆ పట్టణాన్ని కాపాడలేదు, కన్నీటి ప్రార్థన చూశాడు. కన్నీటి ప్రార్థన. కొందరు కష్టం వస్తే ఏడుస్తారు కానీ ప్రార్థన చేయరు. ఏడుపుకి ఏం జరగవు, కన్నీళ్ళు ఒట్టి కన్నీళ్ళకి ఏం జరగవు, కన్నీటి ప్రార్థనకు అద్భుతాలు జరుగుతాయి. కన్నీళ్లకు ఏం జరగవు, కన్నీళ్లతో ఏ ప్రయోజనం లేదు, కన్నీటి ప్రార్థనకో ప్రయోజనం ఉంటుంది. వాళ్ళ కన్నీళ్లు చూసి కాదు కీడు తప్పించింది దేవుడు. ఎందుకో వాళ్ళ కన్నీటి ప్రార్థన చూసి. మన జీవితంలో కూడా మనం కన్నీటి ప్రార్థన చేసేటువంటి వాళ్ళమై మనం ఉండాలి. ఎప్పుడైతే కన్నీళ్లతో ప్రార్థన చేస్తామో మన జీవితంలో కూడా అటువంటి గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి మనము కూడా చూడగలుగుతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనిస్తే వాళ్ళ గురించి కొత్త నిబంధన ఏమంటుంది? మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వాక్యం. మత్తయి 12:41. నీనెవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవే వారు ఈ తరమ వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంతే చాలు. ఇక్కడ ఏమైందంటే వీళ్ళు కొందరు ఉన్నారు, దక్షిణ దేశ ప్రాణి కానీ యోనా కానీ. ఏమైందంటే విమర్శ సమయమునట నిలబడి ఈ తరమ వారి మీద, ఎవరి మీద? కొత్త నిబంధన భక్తుల మీద నేరాన్ని మోపుతారట. జాగ్రత్త అని నేరాన్ని మోపుతారు. ఎందుకు? నీనెవే పట్టణపు వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందారయ్యా. యోనా ప్రకటన విని మారు మనసు పొందారు. మరి యోనా కంటే గొప్పవాడు యేసుక్రీస్తు చెప్తే కూడా ఈ తరం వారు మారు మనసు పొందట్లేదు. అందుకని యోనా నిలబడి ఈ తరం వారి మీద, కొత్త నిబంధన కాలపు మనుషుల మీద, సంఘం మీద నేరాన్ని మోపుతాడట. అప్పుడు యేసుప్రభు ఇంకా రాలేదు లోకంలోకి. మేము యోనా ప్రకటన విని మారామండి, యోనా మాట విని మారాం మేము. కానీ ఈ తరం వారు ఎట్లా పరలోకాన్ని సంపాదించుకుంటారు? యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడే, మరి ఆయన మాట విని మారు మనసు పొందింది ఏది? యోనా మాట విని మేము మారు మనసు పొందాం. మరి యోనా కంటే గొప్పవాడని క్రీస్తు మాట విని మారు మనసు పొందిన వాళ్ళు ఎవరు అని యోనా అడుగుతున్నాడంట. భయంకరమైన విషయం కదా. మన జీవితంలో మనం దేవుడి మందిరానికి వస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, మనం ఎంత మారాం, వాక్యానికి ఎంత లోబడ్డాం, ఎటువంటి విధేయతను కనబరుచుకున్నాం దేవుని వాక్యానికి, ఎంతగా విధేయత చూపిస్తా ఉన్నాం, ఎంతగా లోబడుతున్నాం. మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని నూతనపరుచుకునే అనుభవం దేవుడు మన చేతికి ఇచ్చాడు. ప్రకటిస్తున్నాడు. మోషే ప్రకటించాడు, ఫరో కఠినపరుచుకున్నాడు, లోబడలేదు. దేవుడు ఎవడో మాట్లాడాడు, పొగరెక్కిన మాట్లాడొద్దని వాక్యం అంటుంది. పొగరపోతు మాటలు మాట్లాడాడు. గర్వం, అహంకారం కళ్ళు నెత్తికెక్కిపోయాయి. ఈయన రాజే, నీనివే ఆయన కూడా చిన్న చిత్తగా కాదు, ఆయన రాజు, ఆయనకు రాజ్యం ఉంది. కానీ ఈయన సింహాసనం దిగి ఉపవాసం ఉండి గోనపట్ట కట్టుకొని అందరూ ఒకే రోల్, ఒకే పద్ధతి, అందరూ దేశం అంతటా ఉపవాసం ఉండి అంతటి మహాపట్టణము ఏమైందంటే ఉపవాస ప్రార్థన. మనుషులు కాదు, పశువులు జంతువులతో సహా. పశువులు ఉపవాసం పెట్టే వాళ్ళు ఎవరండి? ఉపవాస ప్రార్థనకు పోత పశువులతో మేత వేసిపోతారు. కానీ ఎంత భయపడి ఉంటే పశువులు కూడా మేత తినకూడదు అన్నారు. ఉపవాస ప్రార్థన చేసుకున్నారు, దేవుడి కనికరాన్ని సంపాదించుకున్నారు, దేవుడికి లోబడ్డారు, దేవుణ్ణి వెతకారు, పొందుకున్నారు. ఏమైంది? రానున్న ఉగ్రతను రాకుండా ఆగిపోయేటట్లుగా చేసుకున్నాడు. దేవుడికి మనసుకు కష్టాన్ని తొలగించి సమాధానాన్ని సంపాదించుకున్నారు. వాళ్ళ కన్నీళ్ళు చూసి కాదు, కన్నీటి ప్రార్థన చూసి.
ఒట్టి కన్నీళ్ళకి విలువ ఉండదు. వాళ్ళు ప్రభువా ప్రభువా అని పిలిస్తే ఏ ప్రయోజనం ఉండదు. ప్రభువా ప్రభువా అంటూ ప్రభు చిత్తము చేస్తే ప్రయోజనం. ఒట్టి కన్నీళ్ళకు ఏ జవాబు ఉండదు. కన్నీటి ప్రార్థనకు జవాబు ఉంటుంది. మన బ్రతుకుల్లో మనం హృదయాన్ని కట్టెపరుచుకుంటున్నామా, మెత్తగా చేసుకుంటున్నామా? యేసు ప్రభుతో ఉండే వాళ్ళు కూడా ఈయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇన్ని వేల మందికి పంచిపెట్టాడంటే ఈయన ఎవరు అన్న గ్రహింపు లేదంట. మరలా వాళ్ళతో ఆయనతో ప్రయాణం చేస్తున్నారు, ఒకే పడవలో ఉన్నారు, ఒకే ప్రయాణం ఆయనతోటే. కారణం హృదయ కాఠిన్యం. హృదయాన్ని కట్టెపరుచుకోకుండా మన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుంటే రేపటి రోజున యోనా చేత విమర్శించబడకుండా మనం తప్పించబడతాం, కాపాడబడతాం. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించును గాక. ఈ మాటలు ప్రతి హృదయంలో దేవుడు స్థిరపరచును గాక. ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ఆయన మహాకృపను బట్టి అందరము ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానంతో